ఈ వీడియోలో మనం ఒక జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేసి రన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా దీనికోసం మనము ఒక ఫోల్డర్ని తయారు చేయబోతున్నాం. సో డి డ్రైవ్ క్లిక్ చేయండి. సో డి డ్రైవ్ క్లిక్ చేసిన తర్వాత దీంట్లో న్యూ అండ్ ఫోల్డర్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు న్యూ ఫోల్డర్లో మనం జావా ప్రోగ్రామ్స్ అని టైప్ చేస్తున్నాం. మనం ఫోల్డర్ నేమ్ జావా ప్రోగ్రామ్స్ అని ఇస్తున్నాం. సో దాని తర్వాత డబుల్ క్లిక్ చేస్తే జావా ఫోల్డర్ అనేది జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ తయారైంది. ఇప్పుడు ఇందులో ఏమినో ఇది ఎంటీ ఫోల్డర్. దీన్ని మనం క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం జావా ప్రోగ్రామ్ రాయడానికి సెర్చ్ బార్లో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని టైప్ చేస్తే మనకు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లిస్ట్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసేయండి. దాని తర్వాత నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ మనకు ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనం జావా ప్రోగ్రామ్ని ఒకదాన్ని మనం టైప్ చేసేస్తున్నాం. టైప్ చేసిన తర్వాత దీన్ని మనం సేవ్ చేయాలి. సేవ్ చేయడం కోసం ఫైల్ మీద క్లిక్ చేయండి. సో ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది ఫైల్ మెనూలో మనం సేవ్ యాజ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. సేవ్ యాజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇందాక తయారు చేసినటువంటి జావా ప్రోగ్రామ్స్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. అది డి డ్రైవ్లో మనకు జావా ప్రోగ్రామ్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మనము ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేము మనం క్లాస్ నేమ్ హెలో వరల్డ్ అని ఏదైతే ఇచ్చినామో యాజ్ ఇట్ ఈజ్ అదే ఇవ్వాలి. సో ఇక్కడ మనము ఫైల్ నేమ్ ప్లేస్లో హెలో వరల్డ్ హెచ్ క్యాపిటల్ లెటర్ ఉంది అండ్ డబ్ల్యూ కూడా క్యాపిటల్ లెటర్ ఉంది. సో యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఇవ్వండి. హెలో వరల్డ్ డాట్ జావా అని ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. కంపల్సరీ ఇది రాయాలి మనం, డాట్ జావా. సో ఫైల్ నేమ్ హెలో వరల్డ్ డాట్ జావా. దాని తర్వాత సేవ్ మీద క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మనకు హెలో వరల్డ్ డాట్ జావా అనేటటువంటి ఫైల్ నేమ్ తోటి ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్ క్రియేట్ అయింది. అది డి డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్లో ఉంది. సో దాని తర్వాత మనము ఈ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ని మనం క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఒకసారి చెక్ చేద్దాం ఇది మనకు మనం తయారు చేసినటువంటి డి డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో సేవ్ అయిందా లేదా అని. సో ఇక్కడ మనకు డి డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో హెలో వరల్డ్ డాట్ జావా సోర్స్ ఫైల్ టైప్ తోటి ఉంది. ఓకే, ఇది తయారైపోయిన తర్వాత మనం దీన్ని ఫోల్డర్ని మినిమైజ్ చేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు మనం కంపైల్ చేయడం కోసం కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయాలి. సెర్చ్ బార్లో కమాండ్ అని కొట్టండి. మనకు లిస్ట్లో కమాండ్ ప్రాంప్ట్ వచ్చేసింది. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయింది. ఈ కమాండ్ ప్రాంప్ట్ అనేది మనకు బై డిఫాల్ట్గా ఇందులో ఉంది సి డ్రైవ్లో యూజర్స్ అనే డైరెక్టరీలో, దాని లోపల ఉన్నటువంటి అడ్మిన్ అనేటువంటి డైరెక్టరీలో ఉంది. కానీ మన ప్రోగ్రామ్ ఎక్కడ ఉంది? మన ప్రోగ్రామ్ డి డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో ఉంది, హెలో వరల్డ్ డాట్ జావా అనేటటువంటి. సో అందుకని ఈ కమాండ్ ప్రాంప్ట్లో మనము దీన్ని కూడా మనము డి డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్లో చేంజ్ చేయాలి. దానికోసం ఫస్ట్ మనం డి కోలన్ అని టైప్ చేసి ప్రెస్ చేస్తే ఇప్పుడు మనం డి డ్రైవ్లోకి వెళ్ళినాం. అంటే కమాండ్ ప్రాంప్ట్ డి డ్రైవ్లోకి వెళ్ళింది. సో దీంట్లో మనకు జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలి. దానికోసం సిడి అని కమాండ్ టైప్ చేసి దాని స్పేస్ ఇచ్చి జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ నేమ్ రాయాలి మనం. సో జావా ప్రోగ్రామ్స్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. సో ఇప్పుడు మనము డి డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్ ఫోల్డర్లోకి వెళ్ళినాం. సో ఇది డి డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళేసినాం, ఆ డైరెక్టరీలోకి వెళ్ళినాం. సో ఇప్పుడు మనం కంపైల్ చేయడం కోసం జావాసి అని కమాండ్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మన ప్రోగ్రామ్ ఫైల్ నేమ్ రాయాలి. అదేంటిది? హెలో వరల్డ్ డాట్ జావా. సో ఇక్కడ మనం హెలో వరల్డ్ డాట్ జావా. సో క్యాపిటల్ లెటర్లు స్మాల్ లెటర్లు యాజ్ ఇట్ ఈజ్గా రాయాల్సి ఉంటుంది. హెలో వరల్డ్ డాట్ జావా టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టండి. మనకు కంపైల్ అయిపోతుంది. కంపైల్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి జావా ప్రోగ్రామ్స్ ఫోల్డర్లో హెలో వరల్డ్ డాట్ క్లాస్ ఫైల్ తయారైపోయింది. సో దీన్ని మనం బయట కోడ్ అంటాం. సో దీన్ని మనం ఇప్పుడు రన్ చేయబోతున్నాం. దీనికోసం మనము కమాండ్ ప్రాంప్ట్లో జావా అనేటటువంటి కమాండ్ టైప్ చేయాలి. జావా స్పేస్ హెలో వరల్డ్ అని టైప్ చేయాలి. హెలో వరల్డ్. సో ఇక్కడ మనం ఎక్స్టెన్షన్ ఏమి రాయకూడదు. హెలో వరల్డ్ యాజ్ ఇట్ ఈస్ అంతవరకే రాయాలి. డాట్ క్లాస్ అని టైప్ చేయకూడదు. దాని తర్వాత ఎంటర్ కొడితే మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది హెలో వరల్డ్. ఈ విధంగా మనము ఒక జావా ప్రోగ్రామ్ కంపైల్ చేసి రన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.